ఈరోజు మనం చదువుకునే వాక్యం యోహాను సువార్త 15 అధ్యాయము 14 నుండి 15 వరకు చదువుకుందాం. నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. 15వ అధ్యాయములో 14-15 వచనములో తెలియపరచబడినటువంటి మాటలను గురించి మనము ఈరోజు ధ్యానము చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాటలను మనము ఈరోజు మూలవాక్యంగా పరిశీలన చేద్దాం. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా స్నేహితుల దినోత్సవము జరుపుతున్నారు. ఫ్రెండ్షిప్ డే అని జరిపిస్తున్నారు. అన్ని దేశాల్లో కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు ఈ స్నేహితుల దినోత్సవంలో యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలను మనము శిష్యులతో ఏమైతే చెప్పారో ఆ మాటలను బట్టి మనము ఆలోచన చేద్దాం. నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు, అంటే ఫ్రెండ్స్గా ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మిమ్ములను ఇక నుంచి నేను దాసులను అనను గాని ఇక నుంచి మీరు నాకు స్నేహితులుగా పిలువబడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినోత్సవం. మరి స్నేహితుల దినోత్సవము జరుపుకోవాలి అంటే ఆ స్నేహితులు లేకుండా దినోత్సవం అనేది జరుపుకోలేం. కాబట్టి స్నేహితులు అంటే ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ గురించి లేఖన భాగంలో ఏమి రాయబడి ఉన్నదో ఆలోచన చేద్దాం. ఇది ఒక మత గ్రంథమని, ఇది ఒక పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి తీయబడిన మాటలను మనము ఆలోచన చేద్దాం. అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎక్కడొక చోట స్నేహితులు ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ మనుష్యులకు ఉన్నటువంటి స్నేహితులు అంటే ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్ అంటే ఏమిటి? ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి? స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? అట్టి రీతిగా కొంతమంది స్నేహితులు తమ యొక్క స్నేహితుల కొరకు ఏమి చేసి ఉన్నారు అనే విషయాలను మనము ఈరోజు పరిశీలన చేద్దాం. ముందుగా అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు, మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అంటే ఫ్రెండ్స్గా ఉంటారు అని. మరి ఈ ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి అని మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క ఫ్రెండ్షిప్కి డెఫినేషన్ చూద్దాం, అంటే నిర్వచనాన్ని మనము చూద్దాం. నిర్వచనము ఏమి ఉన్నదో మనము గమనించినట్లయితే జనరల్గా ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటి ఆ యొక్క పదమునకు ఒక డెఫినేషన్ అనేది ఉంది, అంటే ఒక నిర్వచనం ఉన్నది. ఆ నిర్వచనాన్ని మనం గమనించినప్పుడు ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ కన్సర్న్ టు వన్ అండ్ అనదర్. అంటే స్నేహం అంటే ఇద్దరి మధ్య ఉన్న పరస్పర అనురాగముతో కూడిన సంబంధం. ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి అంటే, స్నేహబంధము అంటే ఏమిటంటే ఒకరి పట్ల ఒకరికి పరస్పర అనురాగముతో కూడిన సంబంధమే స్నేహబంధము అని జనరల్ నిర్వచనం అనేది మనకి కనిపిస్తున్నది. అయితే డిక్షనరీ కూడా ఒక నిర్వచనాన్ని తెలియపరిచింది.
అది చదువుకున్న వారికి తెలుస్తూ ఉంటుంది డిక్షనరీ అనేది. డిక్షనరీ అంటే తెలియని పదాలకు అర్థము తెలియపరిచే గ్రంథం. ఈ డిక్షనరీ కూడా ఒక నిర్వచనాన్ని తెలియపరచబడింది. ఆ నిర్వచనం ఏమిటంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఎన్ ఇన్ఫార్మల్ క్లోజ్ రిలేషన్షిప్ క్యారెక్టరైజ్డ్ బై ఏ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ఇంటమసీ. అంటే పరస్పర విశ్వాసము మరియు సాన్నిహిత్యముతో కూడిన అనధికార సన్నిహిత సంబంధమే స్నేహబంధము. ఈ మాట చాలా లోతైన మాట కనపడుతుంది మనకి. ఏమిటంటే పరస్పర విశ్వాసము మరియు సాన్నిహిత్యముతో కూడిన అనధికార సన్నిహిత సంబంధమే స్నేహబంధము. ఉదాహరణకి ఒక తల్లి బిడ్డ, అదొక బంధం. ఆ బంధానికి అఫీషియల్గా రికార్డు ఉంటుంది. అంటే తల్లి జన్మించినప్పుడు, బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ యొక్క గ్రామ పంచాయతీ లెక్కల్లో రాయబడి ఉంటుంది, లేదా మున్సిపాలిటీలో రాయబడి ఉంటుంది. ఒకవేళ ఆసుపత్రిలో డెలివరీ అయినప్పుడు ఆసుపత్రిలో రాయబడి ఉంటుంది. ఏమని? ఫలానామికి ఈతను కుమారుడు లేదా కుమార్తె. అంటే ఇక్కడ తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకులు అనేటువంటి బంధం అనేది రికార్డెడ్గా కనపడుతూ ఉన్నది. ఒకవేళ భార్యాభర్తల బంధము అని మనం అన్నప్పుడు ఈ భార్యాభర్త అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు భార్యాభర్తగా మరి ఆ యొక్క బంధముతో ముడివేయబడినప్పుడు దానికి కూడా ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ కనపడుతూ ఉన్నది. అది మ్యారేజ్ సర్టిఫికెట్. అది బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మూడు ముళ్ళు కట్టిస్తూ ఉంటారు. ఆ తర్వాత వివాహము రిజిస్టర్ కాబడి ఉంటుంది. ఆ రిజిస్టర్ అయిన దానికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ని బట్టి ఈమె ఇతనికి భర్త, ఇతనికి ఈమె భర్త అని రికార్డెడ్ ఎవిడెన్స్ కనపడుతూ ఉన్నది. మరి స్నేహితునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధం అనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు, అంటే ఎలాంటి సాక్ష్యం కనపడదు. అందుకని డిక్షనరీ ఏమని నిర్వహిస్తూ ఉన్నదంటే పరస్పర విశ్వాసము మరియు సాన్నిహిత్యముతో కూడిన అనధికారిక, అధికారికంగా కాదు, అనధికారిక సన్నిహిత సంబంధమే స్నేహబంధము అని చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క స్నేహబంధము గురించి మరి నిర్వచనాన్ని మీరు గమనించారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క స్నేహబంధమును గురించి అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ రిలేషన్స్, అంటే పరస్పర సంబంధము, ఈ యొక్క స్నేహబంధముగా చెప్పబడుతూ ఉన్నది. మరి ఈ స్నేహబంధముగా ఉన్నటువంటి ఈ యొక్క స్నేహితుల మధ్య బంధము గురించి ఎందుకు ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలి? అంత అవసరమా? కొంతమంది అనుకుంటారు వీళ్ళకి పని పాట లేదు, ఏదో ఒక రోజు పెట్టుకుని ఇలా కార్యక్రమాలు చేస్తుంటారు, డబ్బులు వృధా చేస్తుంటారు, సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి ఒక చారిత్రకమైన ఆధారం ఉన్నది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. మనము మొట్టమొదటిగా గమనించినప్పుడు 1930వ సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటి స్నేహితుల దినోత్సవం జరిగింది. అది ఎప్పుడంటే 1930 ఆగస్టు 2వ తారీఖున జరిగింది. మరి ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని ఎవరు నిర్వహించారంటే జాయిస్ హాల్ అనే వ్యక్తి ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని ఆయన మరి నిర్వహించారు. ఎందుకు నిర్వహించారంటే ఈయన హాల్మార్క్ కార్డ్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించినప్పుడు తన యొక్క స్నేహితుల సహకారం ఎంతో లభించింది ఆయనకి. అందును బట్టి ప్రతి సంవత్సరము స్నేహితులందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఒక చోట కూర్చోబెట్టుకుని ఆ యొక్క స్నేహితులకి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తూ మంచి ఆహారం పెడుతూ ఇది స్నేహితుల యొక్క రోజు, అంటే స్నేహితుల దినోత్సవం అని జరుపుకున్నారు. ఇది గమనించినటువంటి అమెరికా కాంగ్రెస్, అప్పట్లో అమెరికాలో ఉన్న పార్టీ పేరు అమెరికా కాంగ్రెస్. ఈ అమెరికా కాంగ్రెస్ ఏం చేసిందంటే 1935వ సంవత్సరంలో ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని అఫీషియల్గా
ప్రతి సంవత్సరము ఆగస్టు మొదటి ఆదివారంలో నిర్వహించాలని తీర్మానం చేసింది. 1935 సంవత్సరం. ఎవరు? అమెరికా కాంగ్రెస్, అక్కడ పార్టీ. మా అమెరికా దేశంలో ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఆగస్టు మొదటి ఆదివారం నిర్వహించాలని వారు తీర్మానించుకున్నారు. ఆ విధంగా స్నేహితుల దినోత్సవం జరుగుతూ ఉన్నది. అయితే ఈ స్నేహితుల దినోత్సవానికి హాజరైనటువంటి ఆ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూర్చొని వారి యొక్క సాధక బాధలు ఒకరు చెప్పుకుంటూ, అయ్యో మనము ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాం కదా, మేమింత స్థితిగతులు అయ్యాం కదా, కాబట్టి మనకంటే పేదవారు, మనకంటే ఇబ్బందులు ఉన్న వారిని కూడా మనం ఆదరిస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన చేసుకున్నారు. అంతేకాదు కానీ ఈ యొక్క స్నేహితుల దినోత్సవం రోజున ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలను పెంపొందించుకోవటానికి ఈ స్నేహితుల దినోత్సవం ఉపయోగపడుతుందని ఆలోచించి వారు ప్రతి సంవత్సరము నిర్వహించేలాగా అమెరికా ప్రభుత్వం తీర్మానం చేసుకుంది. అయితే మరి అమెరికాలో దేశంలో మాత్రమే ఈ స్నేహితుల దినోత్సవం జరపటం ఏమిటి అంటే, ఈ స్నేహితుల దినోత్సవం జరిపిన రోజున జరిగేటువంటి ఆ యొక్క అవుట్పుట్, అంటే ఆ యొక్క స్నేహితుల దినోత్సవంలో జరిగే ప్రయోజనాన్ని ఐక్యరాజ్య సమితి గమనించింది. ఐక్యరాజ్య సమితి అనగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కూటమి. ఈ ఐక్యరాజ్య సమితి ఆలోచించి 2011 సంవత్సరంలో ఇది అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరపాలి, ప్రతి దేశము జరుపుకోవాలి అని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క స్నేహితుల దినోత్సవం అనేది ప్రాచుర్యము పొందినది. కాబట్టి ప్రియులారా, మరి ఈ స్నేహితుల దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవాలి? స్నేహితుల దినోత్సవం ఎందుకు జరపాలి? స్నేహితుల దినోత్సవం జరపకపోతే నష్టమేమీ లేదు, కానీ ఈ స్నేహితుల దినోత్సవము జరుపుకోవటం వల్ల మనుష్యుల మధ్య మానవతా విలువలు పెరగటానికి, మనుష్యుల మధ్య సుహృద్భావ వాతావరణము మెరుగుపడటానికి ఈ యొక్క స్నేహితుల దినోత్సవం అవసరమని యుఎన్ఓ భావించి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవముగా ఆగస్టు మొదటి ఆదివారం నాడు ప్రకటించింది. కాబట్టి ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రపంచమంతా కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, స్నేహితుడంటే ఎవరు? నిజమే, అందరూ చెప్తున్నారు స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలి అని, నిజమే. మరి స్నేహితుడంటే ఎవరు? ఇప్పుడు భర్త అంటే ఎవరు అంటే ఏమిటి? భార్యకు మూడు ముళ్ళు వేసిన వాడు భర్త. కొడుకు అంటే ఎవరు? తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన వాడు కొడుకు. మరి స్నేహితులు అంటే ఎవరు? ఈ లోకరీతిగా మనము గమనించినప్పుడు చాలా స్నేహితులను మనం చెప్తాం. ఏమంటాం? బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, ఇంకేమంటాం? ఓల్డెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, డీరెస్ట్ ఫ్రెండ్, ఇలా రకరకాలుగా ఫ్రెండ్స్ని పిలుస్తాం. మరి ఫ్రెండ్ అంటే ఎవరు? ఈ విషయాన్ని మనము గమనించాలి. ఈ విషయాన్ని లేఖన భాగం నుంచి తెలుసుకోవటానికి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది ఫ్రెండ్ అంటే ఇంగ్లీష్లో FRIEND, ఫ్రెండ్. 6 అక్షరాలు ఉన్నవి. ఫ్రెండ్ అని చెప్పడానికి 6 అక్షరాలు మనకు కనపడుతూ ఉన్నవి ప్రియులారా. ఈ 6 అక్షరాల్లో మొదటి అక్షరము ఎఫ్. ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్నెస్ ఆన్ యూ, అంటే నీపైన నిన్ను నమ్మేవాడే నిజమైన స్నేహితుడు. ఎఫ్, ఫెయిత్ఫుల్ ఆన్ యూ. నిన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నిన్నెవరైతే ప్రగాఢంగా నమ్ముతారో వాడే నిజమైన ఫ్రెండ్. 2 ఆర్, ఫ్రెండ్లో ఆర్, రెస్పెక్ట్ యూ. ఎవరైతే నిన్ను గౌరవిస్తారో, ఎవరైతే నీ మీద గౌరవం చూపుతారో వాడే నిజమైన ఫ్రెండ్. ఐ, ఫ్రెండ్లో ఐ, 3వ అక్షరం ఐ, ఇంటమసీ దెమ్సెల్వ్స్. ఒకరి మధ్య ఒకరికి సాన్నిహిత్య సంబంధము
మెరుగుపడి ఉంటుందో వారే ఫ్రెండ్. ఎఫ్ఆర్ఐ, ఇంటమసీ దెమ్సెల్వ్స్. తర్వాత ఈ 4వ అక్షరము ఈ, ఎంకరేజింగ్ యూ. నిన్ను ఎవరైతే ప్రోత్సహిస్తారో, నిన్నెవరైతే ముందుకు నడిపిస్తారో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్నెవరైతే ప్రోత్సహిస్తారో, నిన్నెవరైతే ముందుకు నడిపిస్తారో వాడే నిజమైన ఫ్రెండ్. 5వ అక్షరం ఎన్. ఎన్ అంటే నీడ్ఫుల్, ఫుల్ఫిల్ యువర్ నీడ్స్. ఎవరైతే నీ అవసరాలను గుర్తించి, ఎవరైతే నీ అవసరాలను తెలుసుకుని నీకు సహాయం చేస్తాడో వాడే నిజమైన ఫ్రెండ్. 6వది డూయింగ్ హెల్ప్ యూ, హెల్ప్ ఫర్ యూ. అంటే ఎవరైతే నీకు సహాయం చేస్తారో వారే నీకు నిజమైన ఫ్రెండ్. ప్రియులారా గమనించండి, FRIEND, ఫ్రెండ్ అంటే నిన్ను నమ్మేవాడు, నీతో నిన్ను గౌరవించేవాడు, నీతో సాన్నిహిత్య సంబంధం కలిగిన వాడు, నిన్ను ప్రోత్సహించేవాడు, నీ అవసరాలలో నీకు సహాయం చేసేవాడు, నీ కొరకు మంచి చేసేవాడే నీకు ఫ్రెండ్గా ఉన్నాడు. ఎవరైతే నా ఆజ్ఞలను వింటారో, నా ఆజ్ఞలను పాటిస్తారో వాటి ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. మరి ఇప్పుడు లేఖన భాగంలో నుంచి కొంతమంది మిత్రులను మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లేఖన భాగంలో ఉన్న మిత్రులను మొట్టమొదటిది 2 మిత్రులను మనం పరిశీలించేద్దాం. దావీదు, యోనాతాను అని 2 మిత్రులు ఉన్నారు. ఈ మిత్రుల గురించి మనము ఆలోచన చేసినప్పుడు 1 సమూయేలు పుస్తకంలో 18వ అధ్యాయంలో మరి 1 నుంచి 4 వచనాలు చదివినప్పుడు ఈ యొక్క దావీదు, యోనాతాను ఎంత మిత్రులు అంటే, స్నేహితులు అంటే మనకి ఎక్కడ తెలియపరచబడుతూ ఉన్నది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయి యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా గావించుకొని అతనిని ప్రేమించెను. చూసారా ప్రియులరా, ఇప్పుడు ఇక్కడ దావీదుని ప్రాణ స్నేహితునిగా ఎవరు భావించారు అని అంటే యోనాతాను. ఈ యోనాతాను ఎవరు అని అంటే సౌలు గారి కుమారుడు. ఈ సౌలు ఏం చేస్తున్నాడు అని అంటే అదే సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో మనకు తెలియపడుతుంది, సౌలు ఈ దావీదుని చంపాలని కుట్రబని ఉన్నాడు. అప్పుడు తన మిత్రుడికి ప్రాణహాని ఉన్నదని గమనించినటువంటి యోనాతాను, వారిద్దరూ ఒక కులము కానప్పటికీ మిత్రుడు గనుక తండ్రి తన మిత్రుణ్ణి చంపాలని ఆలోచిస్తున్నాడని ఎరిగి తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకుని జారడు, నువ్వు భయపడకు, నా తండ్రి నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, నేను నీ మిత్రుడిని, నీ ప్రాణ స్నేహితుడిని, నువ్వేమి భయపడకు, నిన్ను పట్టుకునే అవకాశం నేనివ్వను. ఎవరిని? నా తండ్రి నిన్ను పట్టుకునే అవకాశం నీకు నేను ఇవ్వను. ఎందుకు తెలుసా? నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నిన్ను చంపాలనుకున్న తండ్రి నుంచి నేను కాపాడుతానని ఈయన యొక్క మరి వస్త్రాన ఆ యొక్క యుద్ధోపకరణాలను దావీదుకి తొడిగినట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. ప్రియుల, ఇది ప్రాణ స్నేహం. ఇట్టి స్నేహము ఈ లోకములో ఉన్నదా? గమనించండి, ఇట్టి స్నేహము లోకములో మనం చూస్తున్నామా? పరిశీలన చేయండి ప్రియులారా. అంతటి ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు గనుక ప్రాణాపాయము నుంచి దావీదును యోనాతాను కాపాడినట్లుగా మనకి అగుపడుచున్నది లేఖనంలో. రెండవది యోబు గ్రంథంలో
మనము గమనించినప్పుడు 2వ అధ్యాయంలో 11, 13 వచనాలను మనము చదువుకున్నప్పుడు ఈ యొక్క యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారండి. ఈ యోబు గారి పరిస్థితి ఎలాగున్నదో మనకు తెలుసు. యోబు గారి స్థితిగతులు ఏమిటో మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తన మిత్రులు 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో చెప్పబడుతున్నది. తేమానీయుడైన ఎలీఫజు, షూషీయుడైన బిల్దాదు, నయామీతీయుడైన యోబు, ముగ్గురు స్నేహితులు సంబంధించి చూడండి. 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 3 జాతులకు చెందినవారు, ఒకే జాతి వారు కాదు. చూడండి, అలా గమనించినప్పుడు ఒకరు ఎలీఫజనైన తేమానీయుడు, షూషీయుడు బిల్దాదు అనేవాడు షూషీయుడు, జాఫర్ అనేవాడు నయమాతీయుడు. మరి ఈ యొక్క యోబు ఎవరండి? ఎదోమీయుడు. ఈ 4 జాతులకు చెందినవారు, కానీ వీరు ప్రాణ స్నేహితులు. చూడండి, ఈ లోకంలో మనము గమనించినప్పుడు స్నేహితులు మనం చూస్తున్నాం, అనేక మందిని గమనిస్తున్నాం. కానీ స్నేహ బంధము, ఈ ఫ్రెండ్షిప్ అనేది రాను అదొక ఆర్టిఫిషియల్ ఫ్రెండ్షిప్గా మారిపోయింది. ఎందుచేతో తెలుసా? కులాలు. ఎందుచేతో తెలుసా? మతాలు. వారి కులాన్ని వారే స్నేహితులుగా ఎంచుకుంటున్నారు. మరొక కులం వారితో స్నేహం చేయటానికి ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. పైకి మాత్రం ఆప్యాయతతో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ తేమానీయుడు, షూషీయుడు, నయమాతీయుడు, ఈ 3 మిత్రులు కూడా ఎదోమీయుడైనటువంటి యోబు కష్టాల్లో ఉన్నాడని, ఇబ్బందులు ఉన్నాడని, బాధలో ఉన్నాడని స్నేహితుడి దగ్గరికి వచ్చారండి. మరి స్నేహితుడి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? స్నేహితుడికున్న బాధను చూసి, స్నేహితుడికున్నటువంటి శోకాన్ని చూసాంగా వెళ్ళిపోదాం నడు అనుకోలేదండి. వారు 7 రోజుల పాటు రాత్రింబవళ్ళు ఆ బాధపడుతున్నటువంటి యోబు దగ్గర, శోకిస్తున్న యోబు దగ్గర ఉండి వారి శోకములో పాలు పంపులు పొందారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వారి జాతులు వేరైనప్పటికీ స్నేహితుడి దగ్గర 7 దినాలున్నారండి. మనము చూసినట్లయితే ఈ లోకంలో మన బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క శవాన్ని బెరియల్ చేశారో వెంటనే బయలుదేరి వెళ్ళిపోతామే. అయ్యో, వీళ్ళు శోకంలో ఉన్నారు, వీళ్ళు బాధలో ఉన్నారు, మనము ఒక పూటన్నా ఉందాము, ఒక రోజన్నా ఉందాము, ఈ రాత్రికి ఉందాము, వారిని ఓదారుద్దాము అని సొంత బంధువులకే ఉండటం లేదండి. పరిస్థితులు అలా దిగజారిపోయాయి. మానవ సంబంధాలు అలా మంటగలిసిపోతూ ఉన్నాయి. కానీ ఈ స్నేహబంధం ఉన్నటువంటి యోబుకున్నటువంటి స్నేహితులు ఎన్ని రోజులు ఉన్నదని రాయబడింది క్రింది భాగంలో? 7 దినములు రాత్రింబగళ్ళు. చూసారా ప్రియులారా? 7 దినములు ఉన్నారట. ఉండి ఆయన బాధలో పాలు పంపులు పొందారు. ఏమిరా ఎలాగైపోయావు? ఎందుకురా ఎలాగుండిపోయావు? నీకు ఈ పరిస్థితి ఎందుకురా అని వాదారుస్తున్నారేమో, తెలీదు మనకు. అక్కడ రాయబడి లేదు. ప్రియులారా గమనించండి, ఇది స్నేహ బంధం. అందుకనే ఈ ఫ్రెండ్షిప్ వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆప్యాయత అనురాగాలు వృద్ధి చెందుతాయని ఈ విధంగా ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. 2వ మిత్రుని మనము చూసాం. 3వ స్నేహితులు మనం చూద్దాం. పిల్లరా, మీరు గమనించినట్లయితే రూతు గారి పుస్తకములో నుండి 15-17 వచనాలు మొదటి అధ్యాయంలో చదివినప్పుడు రూతు నయోమి ఎవరు అని అంటే మనందరం టక్కని చెప్తాం. ఏమని? నయోమి అత్తగారు, ఆమె కోడలు రూతు అని. నిజమే, ఆమె ఇద్దరు కూడా అత్త కోడలే. కానీ వారు ఎలాగున్నారు, వారు ఎలా జీవించారు మనము గమనించినట్లయితే
రూతు కూడా యవన దశలోనే భర్తను కోల్పోయింది. మరి నయమి కూడా యవన దశలో భర్తను కోల్పోయింది. కాబట్టి వీరిద్దరు ఎలాగున్నారంటే స్నేహితులుగా ఉన్నారు. నయోమి అంటుంది కదా, అమ్మ నువ్వు యవన దశలో భర్తను కోల్పోయావు, నీ తోటికోళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా వెళ్ళిపో అమ్మా, నువ్వు యవన దశలో ఉన్నావు కదా, నిన్ను నేను ఏ విధంగా నేను చూసుకోగలను, నేను ఎలాగోలాగా బ్రతుకుతాను, నువ్వు వెళ్ళిపో అమ్మా అంది. అప్పుడు ఆమె ఇదిగో ఇదిగో తోటికోడలు నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోటికోడలు వెంబడి వెళ్ళమని. నీవు తోటికోళ్ళు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. అందుకు రూతు నా వెంబడి రావద్దని వెంబడు రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నన్ను బ్రతిమాలతో నువ్వు వెళ్ళిన చోటికి నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తావు, నేను వచ్చేదను. నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ నేను నీవు చచ్చిపోతావు, నివసించు చోటనే నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నేను నివసించదు. నీ జనమే నీ జనమే నా జనము, నా జనం, నీ దేవుడే నీ దేవుడే దేవుడు. నా దేవుడు. నువ్వు మృతుపట్టు చోటనే నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ నేను చచ్చిపోతాను బ్రతుకుతాను. అంది. ఇది స్నేహబంధం, అత్తకోళ్ల బంధం కాదు ఇది. ఇదే అత్తకోళ్ల బంధం అనుకోండి, నీ కొడుకు చచ్చిపోయి నేను ఎందుకుంటాను అని వెళ్ళిపోతుంది కోడలు. నా కొడుకు చచ్చిపోయి నా ఇంటి మీద పడి తింటున్నావు నీవు అని కోడలు అంటది, ఇప్పుడున్న లోకరీత్యా. కానీ ఈ అత్త కోడలు అలాగూ లేదు. నువ్వు నన్ను వెళ్ళమనొద్దు, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నీ వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నావు, నిన్నెవరు చూస్తారు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నేను ఉంటా, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా అని స్నేహపూర్వక వాతావరణంలో కోడలు అత్తగారిని మరి సముదాయించినట్లుగా మనకి తెలియపరచబడుతూ ఉన్నది ప్రియులారా. అంటే అత్త కోడలు ఎలా ఉండాలి అని అంటే స్నేహితులుగా ఉండాలి. కానీ ఇప్పుడు అత్త కోడలు ఎలా ఉంటున్నారో మనము చూస్తూనే ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మూడవ స్నేహితులు ఈ రూతు నయోమిలుగా మనకు కనపడుతూనే ఉన్నారు ప్రియులారా. నాలుగవది కూడా మనము గమనించినట్లయితే మోషే దేవుడు, వారిద్దరూ కూడా స్నేహితులుగా ఉన్నారు అని నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. ఈ నాలుగవ స్నేహితులు ఎవరు అని మనము గమనించిన మనుషుడు తన స్నేహితులతో మాట్లాడిన ముఖాముఖిగా మాట్లాడుతుండెను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏమిటండి? దేవుడు మోషేని స్నేహితుడిగా చూసుకున్నాడు. వారి మధ్య బంధము స్నేహ బంధముగా ఉన్నది ప్రియులారా, గమనించండి. కాబట్టి మోషేకు ఆయన కనపడుతూనే వచ్చాడు దేవుడు, మోషేతో మాట్లాడుతూనే వచ్చాడు దేవుడు. మోషేకు ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ కూడా, తన యొక్క సొంత మనుషులే ఆయన నిందిస్తున్నప్పటికీ కూడా, నువ్వేం భయపడకు, నేను నీకు తోడుంటాను, నువ్వు నడు అని నడిపించాడు ప్రియులారా. ఇది నాలుగవ స్నేహితులుగా మనకి కనపడుతూ ఉన్నారు ప్రియులారా. ఐదవ స్నేహితులను కూడా మనము చూసినప్పుడు యాకోబు గారు రాసినటువంటి యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 23వ వచనంలో మరొక స్నేహితులు మనకు కనపడుతూ ఉన్నారు. వారు ఎవరు అని మనము గమనించినప్పుడు, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవునికి స్నేహితుడని. ఎవరికి? అబ్రాం గారికి దేవునికి స్నేహితుడు అబ్రాం. ఎందుకని స్నేహితుడిగా ఉన్నాడు? నీతిమంతుడు గనక. దేవుని యొక్క మాటను ఏనాడు కూడా తిరస్కరించలేదు. బిడ్డల్లేరని ఆవేదన చెందుతూ దేవుణ్ణి నిందించలేదు. గొడ్డాలుగా ఉన్న భార్యను చూసి ఇదేమిటి ప్రభువా నాకు బిడ్డల్ని ఇస్తానన్నావు ఇవ్వలేదు అని ఏనాడు దూషించలేదు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితునిగా ఉన్నాడు. దేవుని స్నేహితుడని అబ్రహాంకి పేరు వచ్చింది. గమనించండి ప్రియులరా, ఇప్పుడు ఎంతమంది స్నేహితులు పరిశుద్ధ లేఖనంలో మనం చూసాం? 5గురు స్నేహితులను చూసాం. దావీదు, యోనాతాను,
యోబు వారి ముగ్గురు మిత్రులు, రూతు, నయోమి, మోషే దేవుడు, అబ్రహాము దేవుడు. ఇలాగూ స్నేహితులను మనము చూసాం. దేవుడు వారి పట్ల కనపరిచినటువంటి ప్రేమను మనము చూసాం. స్నేహం అంటే ఏమిటో నిర్వచనము తెలుసుకున్నాం. స్నేహితుల దినోత్సవము ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసుకున్నాం. స్నేహితులు ఎవరు ఎలాగున్నారో ఆ ఫ్రెండ్కి నిర్వచనము తెలుసుకున్నాం. మరి స్నేహితుల గురించి తెలుసుకున్నాం. మరి నిజమైన స్నేహితుడు అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా మనము తెలుసుకోవాలి. అందరూ స్నేహితులే, నిజమే. ఆయన నా ఫ్రెండ్ అండి, నిజమే. ఈయన నా ఫ్రెండ్ అండి, నిజమే. ఆమె నా స్నేహితురాలండి, నిజమే. ఈమె నా స్నేహితురాలండి, నిజమే. మరి స్నేహితునికి ఉండే లక్షణాలు కావాలి కదా. స్నేహితునికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలండి. చూడండి, ఏదైనా ఒక ఆహార పదార్థము లేదా మనందరికీ తెలిసిన రీతిగా ఒక బీరకాయ అన్నామనుకోండి. బీరకాయ అంటే ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, దానిపైన మరి చారల్లాగా కాయ నుంచి పైకి బొడుపులు వచ్చి ఉంటవి అని మనం ఏదో ఒక రూపాన్ని చెప్తూ ఉన్నాం. లేదా ఒక ఆకారాన్ని చెప్పాలన్నప్పుడు ఆ ఆకారం గురించి ఇది ఇలాగుంటుందండి అని చెప్తాం. మరి ఇప్పుడు స్నేహం ఏంటండి? డిక్షనరీ నిర్వచనంలో చూసినప్పుడు మనము పరస్పర అంటే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసము, సాన్నిహిత్యముతో చెప్తూ ఉన్న మాటను మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో స్నేహితునికి కొన్ని లక్షణాలు ఉండాలని తెలియపరుస్తూ ఉన్నది. మొదటి లక్షణం చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక లక్షణాన్ని మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో చూసారా? మొదటి లక్షణం ఏంటో తెలుసా? నిజమైన స్నేహితుడు ఎవరు కూడా విడిచిపెట్టాడు. అయ్యో వాడి దగ్గర డబ్బులు లేవు, వాడి పేదరికంలో ఉన్నాడు, వాడికి ఏమి ఉద్యోగం లేదు, లేదా వాడి ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఎందుకు అసమానం వాడితో మనకి మాటలు, మనల్ని ఏమని అడుగుతాడేమో. అది నిజమైన స్నేహము కాదు. నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడంట? విడువక ప్రేమించును. ఒకవేళ దుర్దశలో స్నేహితుడు ఉంటే వాడికి తోడుగా ఉంటాడట. వాడే నిజమైన స్నేహితుడు. మొదటి లక్షణం నిజమైన స్నేహితుడికి. స్నేహితుడి లక్షణం కాదు, నిజమైన స్నేహితుడి లక్షణము విడువక ప్రేమించును, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకొనును. రెండవ లక్షణాన్ని మనం గమనించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నిజమైన స్నేహితుని యొక్క రెండవ లక్షణాన్ని మనం గమనించు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏమిటండి? స్నేహితునికి ప్రాణము పెట్టువాడే నిజమైన స్నేహితుడు. మరి స్నేహితునికి ప్రాణం పెడతారు ఎవరైనా? స్నేహితుడు ఎదురొస్తేనే తప్పించుకెళ్ళిపోతున్నారే, మరి స్నేహితుని కొరకు ప్రాణం ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? ఆలోచించండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. ఎవరు పెడతారు? ప్రాణము పెట్టేవారు ఎవరు? చూసారా ప్రియులారా, దేవుని వాక్యము మనందరితో మాటలాడుతూ ఉన్నది. ఏమను తెలుసా? దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడినటువంటి అంశాలను మనము గమనించినప్పుడు నిజమైన స్నేహితునికి ప్రాణం పెట్టేవారు ఎవరు? ప్రాణం పెట్టేవారు ఎవరు? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. నిజంగా స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారా? చిరకాల స్నేహితుడా,
నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకానలోటి స్నేహం, నా యేసుని స్నేహం. ఎవరండి స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవారు? ఈ లోకంలో ఎవరైనా స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు మూలవాక్యంలో మనకు చెప్పారు, మీరు నాకు స్నేహితులై ఉంటారు అని. కాబట్టి స్నేహితుల కొరకు ప్రాణం ఎవరు పెట్టారంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పెట్టారు. నీ పాప పరిహారార్థమై, నీవు చేసిన దోషముల కొరకు, నీవు నడిచిన చెడు నడవడిక కొరకు, నీవు కనపరిచిన దుర్మార్గత కొరకు నీకు విడుదల పొందాలని, నీవు విడుదల దక్కించుకోవాలని ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని బలియాగము చేశారు. ఎవరండి ప్రాణం పెట్టిన వారు? వారు నిజమైన స్నేహితులు. అట్టి రీతిగా మూడవ లక్షణం, నిజమైన స్నేహితుని మూడవ లక్షణం ప్రసంగి గ్రంథములో 4వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చెప్పబడుతూ ఉన్నది. ఒకవేళ నీవు పడిపోతే నీవు నీకున్నటువంటి ఉన్నత స్థితిలో నుంచి ఇద్దరి పడిపోయినట్లయితే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఇండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినప్పుడు ఒకడు తన తోటివానిని లేవనెత్తెను. లేపును. అందుచేత నీకు స్నేహితుడు ఉండాలి. ఈ లోకములో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, అనేకమైనటువంటి కుటుంబ సంబంధాల వ్యక్తులు ఉండొచ్చు. కానీ నీకంటూ ఒక స్నేహితుడు ఉండాలి. ఎందుకు తెలుసా? నీవు పడిపోతే లేపటానికి. ఇప్పుడున్నటువంటి పతనమైన మానవ విలువలను బట్టి, మానవ సంబంధాలను బట్టి అన్నగారు చితికిపోతే భలేగా చితికిపోయాడని తమ్ముడు అనుకుంటూ ఉన్నాడు. తమ్ముడు అప్పుల ఊబిలో కూరుకుపోతే మంచి భలేగా కూరుకుపోయాడు. మేము బాగుపడుతున్నాం, ఆడు పాడైపోడని సంతోషిస్తున్నారు. ఇది లోకరీతి, ఇలా జరుగుతూ ఉన్నది. కానీ ఒకవేళ నీవు పడిపోతే, ఉన్నతంగా బ్రతికిన నీవు, ఉన్నత స్థితిలో ఉన్న నీవు ఒక్కసారిగా పడిపోతే, పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తటానికి, నిన్ను చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తటానికి నీకు స్నేహితుడు ఉండాలి. వాడు నిజమైన స్నేహితుడు. పడిపోయిన స్నేహితుడిని లేపేవాడే నిజమైన స్నేహితుడు. ఇది మూడవ లక్షణం. 4వ లక్షణాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయములో 9వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. చదవండి గట్టిగా. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఎవరి మాటలు? చెలికాని మాటలు. చెలికాడెవరు? మనము చూసుకున్నాము కదా. స్నేహితుడు అంటే చెలికాడని, స్నేహం అంటే సహవాసమని, ఇలా రకరకాల పర్యాయ పదాలతో ఫ్రెండ్ అనేటువంటి వానిని పిలుస్తారు. స్నేహితుడు, చెలికాడు, సహవాసి ఇలా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ స్నేహితుని హృదయంలో నుంచి వచ్చు మధురమైన మాటల వలన
ఆ స్నేహితుడు సంతోషపరుస్తాడు. అంతే తప్ప నీ మాటలతో, నీ కత్తి లాంటి మాటలతో నీ స్నేహితుడి హృదయాన్ని గాయపరచకూడదు. ఎవరైతే స్నేహితుని హృదయాన్ని గాయపరచకుండా స్నేహితుని సంతోష పెడతాడో అలాంటి వాడు నిజమైన స్నేహితుడు. అదే సామెత గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినప్పుడు, మేలు కోరి స్నేహితుడు గాయములను చేయును. ఎందుకనంటే అదే పగవాడు ఏం చేస్తాడంటే తీయని మాటలు చెప్తాడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావా, ఏం పర్వాలేదు చెయ్యి, ఏమవుద్ది, ఎవరు చూస్తారు, ఎవరున్నారు ఇక్కడ అని అంటారు. కానీ నిజమైన స్నేహితుడు ఏమంటాడు, ఒరే నువ్వు చేస్తున్నది తప్పు, దేవుడు చూస్తున్నాడు, నువ్వు అలా చేయకూడదు కదా, అలా చేయటం వల్ల నీ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయేమో ఆలోచించరా. ఇప్పుడు స్నేహితులు ఏం చేస్తున్నారు, యవన దశలో ఉన్న స్నేహితులు తోటి స్నేహితుల్ని పాడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక స్నేహితుడు దుర్వ్యసనాలకు బానిస అయినప్పుడు తన తోటి ఉన్నటువంటి స్నేహితుడు వారి తల్లికో తండ్రికో చెప్పాలి, ఆంటీ వీడు ఇలా చేస్తున్నాడు, అంకులు వీడు ఈ విధంగా వెళుతున్నాడు, ఇది ఎప్పుడైనా ప్రమాదం వస్తుందేమో అని తల్లికో తండ్రికో చెప్పాలి కదా. చెప్పకుండా వాడు తప్పుని వీడు దాచిపెడుతూ ఉంటాడు. ఆడు నిజమైన స్నేహితుడు కాదు. ఎందుకు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు, స్నేహితుని మేలు కోరి గాయపడే మాటలు చెప్తాడు. ఏయ్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావురా, ఇది చేయటం వల్ల నువ్వు పాడైపోతావు, నువ్వు మందు అవుతున్నావా, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు సిగరెట్ తాగుతున్నావా, నీకు అనవసరమైనటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాలి. చెప్పకోకుండా ఎరా బాగుందా, ఇంకో సిగరెట్ కొన్నా అని అన్నాడు అనుకో, వాడు నిజమైన స్నేహితుడు కాదు. కాబట్టి నిజమైన స్నేహితుడి లక్షణాలు 5 మనకు కనపడుతూ ఉన్నాయి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో ఆదరిస్తాడు. రెండవది, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. మూడవది, నిజమైన స్నేహితుడు తోడుగా ఉండి పడిపోయినప్పుడు లేపుతాడు. నిజమైన స్నేహితుడిని సంతోషపరిచేవాడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఆ స్నేహితుడు తప్పు చేస్తే సరిదిద్దటానికి గాయపరుస్తాడు. ఇది నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు. మరి నీవు ఎవరో ఒకరికి స్నేహితునిగా ఉన్నావు కదా, ఎవరో ఒకరికి స్నేహితునిగా ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు అని ఎలా నిరూపించుకుంటావు? లేదండి నేను నిజమైన స్నేహితుడేనండి అని నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? ఎవరు చెప్పారండి నేను నిజమైన స్నేహితుడేనండి XYZ వాడికి నేను నిజమైన స్నేహితుడేనండి అని నీవు చెప్పుకుంటే కుదరదు. నీవు నిజమైన స్నేహితుడు అని నిరూపించుకోవటానికి కొన్ని పనులు చేయాలి. చేసినప్పుడే నువ్వు నిజమైన స్నేహితుడిగా ఉంటావు. అది ఎలాగో వాక్యాన్ని బట్టి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట మనకు కనపడుతున్నది. ఒకవేళ నీ స్నేహితుడు తప్పు చేసినప్పుడు, ఒకవేళ నీ స్నేహితుడు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, ఒకవేళ నీ స్నేహితుడు తెలుసో తెలియకో నీకు అపకారం తలపెట్టినప్పుడు వాడిని క్షమించాలి. అప్పుడు నీవు నిజమైన స్నేహితుడు అనిపించుకుంటావు. చదవండి వాక్యంలో 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని కొని ఎడల ఇంకొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీకు క్షమాగుణం ఉండాలండి. నీ స్నేహితుడు తప్పు చేసినప్పుడు, నీ స్నేహితుడు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నీ స్నేహితుడు తెలుసో తెలియకో నిన్ను గాయపరిచినప్పుడు, నీ హృదయాన్ని గాయపరిచినప్పుడు ఆ స్నేహితుడిని నీవు క్షమించగలిగినప్పుడే నీవు నిజమైన స్నేహితుడు అని అనిపించుకుంటావు. అంతేకాదు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం 25వ వచనంలో నీ స్నేహితులను నీవు ఆత్మీయంగా నడిపించాలి. వాడు చెడు త్రోవలో నడుస్తున్నప్పుడు, వాడు దుష్క్రియలు చేస్తున్నప్పుడు, వాడు చెడు నడవడికను అవలంబిస్తూ ఉన్నప్పుడు నువ్వేమి చేయాలి? వాడిని సరి చేయటానికి చూడాలి. అంటే వాడిని ఆత్మీయంగా నీవు బలపరచాలి, దేవుని వైపు తిప్పాలి. అది మానేసి వాడు పాడైపోతుంటే నువ్వు చూసి ఆనందిస్తే నువ్వు నిజమైన స్నేహితుడు అనిపించుకో. కాబట్టి నీవేం చేయాలంటే ఆత్మీయముగా
నీ స్నేహితులను బలపరచాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో ఆ మాటలు మనకి తెలియపరచబడుతున్నాయి ప్రియులారా. ఒకరినొకరు హెచ్చరించుచు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఇది తప్పని చెప్పాలి, వారిని సరిచేయాలి, సరిచేసి ఆత్మీయంగా నడిపించాలి. లేకపోతే వాడి ఆత్మ నరకానికి పోద్ది. కాబట్టి స్నేహితుడు అనేవాడు ఏం చేయాలంట? ఆత్మీయంగా బిడ్డలను, స్నేహితులను నడిపించుకోవాలి. అంతేకాదు ప్రియులరా, లూకా సువార్త 11వ అధ్యాయం 57వ వచనంలో 5:7 నుంచి మనం చదివినప్పుడు 5వ అధ్యాయం 11వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో చూసినప్పుడు, ఒకరోజు ఒక స్నేహితుడు వచ్చి తన స్నేహితుడిని అర్ధరాత్రి వచ్చి, అయ్యా ఒరే ఆకలేస్తుందిరా, నాకు ఒక రొట్టె ముక్క ఇవ్వరా అంటే, అరే ఉన్నదే ఒక రొట్టె ముక్కరా, అది నా బిడ్డలకు కావాలి, మరి నీకు ఇచ్చేస్తే నేను ఎలాగంటే? అది నిజమైన స్నేహమా? సరేరా, నా బిడ్డలకి ఒక అట్టు ముక్క ఉంచాను, రొట్టె ముక్క, అందులో సగం తినిపోని అని అనాలి. అంతేగాని నువ్వు నా మిత్రుడివే, నేను కాదన్నావు, నువ్వు నా స్నేహితుడివే, నేను కాదనటం లేదు, కానీ నాకున్నది ఒకటే ఒక రొట్టె ముక్క, అది నా బిడ్డల కోసం ఉంచాను, అది నీకు ఇస్తే నాకెలాగూ? అది నిజమైన లక్షణము, స్నేహితుని లక్షణము కాదు. కాబట్టి ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్న స్నేహితుడిని నీవు ఆదరించాలి. అదే మనము ఫ్రెండ్ అనేటువంటి ఆ 6 అక్షరాల యొక్క డెఫినేషన్లో మనము చూసాం ప్రియులారా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ యొక్క స్నేహితులు అనేవారు, ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకునేవారు ఈ వాక్యాన్ని ఒక మతపరమైన వాక్యంగా కాకుండా ఆలోచన చేయండి. స్నేహితులు ఎలాగుండాలో, స్నేహితులు అడిగితే ఇచ్చేలాగా ఉండాలి. చూడండి ప్రియులరా, ఇప్పుడు ఈ యొక్క మైక్ ద్వారా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ మైక్ ఎక్కడి నుంచి నాకు వచ్చింది అని అంటే, నా స్నేహితుడు ఇచ్చాడు. నేను సేవ ప్రారంభిస్తూ ఉన్న రోజుల్లో నా స్నేహితుడు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఉన్న ఒక స్నేహితుడు రైల్వేలో కానిస్టేబుల్గా చేస్తున్నాడు. ఆయన పేరు రత్నం. తమ్ముడు, నేను ఇలాగ దేవుని సేవ ప్రారంభించాను, నాకు మైక్ సిస్టమ్ కావాలంటే రాన్ని అని విజయవాడ పిలిపించి మైక్ సిస్టమ్ కొన్నాకి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మా మధ్య ఉన్నటువంటి స్నేహబంధము చేత అడగగానే కాదనకుండా దేవుని పరిచర్యకు మైక్ కొనిచ్చాడు. ఇది స్నేహబంధం. మరి నిజమైన స్నేహితుల లక్షణం ఏమనున్నది? విడువక ప్రేమించాడు, దుర్దశలో ఆదరించాలని, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాలని మరి వాక్యము మాట్లాడుతూ ఉన్నది. మరి నిజమైన స్నేహితుడిగా మనం నిరూపించుకోవాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి, ఆత్మీయంగా స్నేహితులను ముందుకు నడిపించాలి, అవసరతలో ఉన్నటువంటి స్నేహితులకు సహాయము చేయాలి. అంతేకాదు ప్రియులారా, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, యోబు గ్రంథంలో మనం ఒక విషయాన్ని గమనించినప్పుడు 42వ అధ్యాయంలో 10వ వచనంలో యోబంట స్నేహితుల కొరకు ప్రార్థన చేశాను అని రాయబడి ఉంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాను. అక్కడ ఆగుదాం. ఎవరి కోసం చేశాడు ఈయన ప్రార్థన? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మరి స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు గారికి ఏమైంది? ఇప్పుడు చదవండి. యెహోవా అతని క్షేమస్థితిని మరలా కలుగజేశాను. ఎవరికి? యోబు గారికి కలుగజేశాను. ఎవరి కొరకు ప్రార్థన చేస్తే? స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు యొక్క క్షేమస్థితిని తిరిగి ఆయన కలుగజేశాను, రెండింతల ఆశీర్వాదము కలుగజేశాను అని రాయబడి ఉన్నది క్రింది భాగంలో. ఇదేమిటి? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు ఆయన, ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకోలే. అందుకే మనం తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తున్నాం, నీవు సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని. ఇప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే మనం సుఖంగా బ్రతుకుతాం.
అయ్యో వారు మనల్ని తిట్టారు, వారు మనల్ని దూషించారు, వాళ్ళ గురించి మనకెందుకు, మనం ఎందుకు ప్రార్థన చేయాలి మనం అనుకోకూడదు. ఇప్పుడు యోబు గారు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు యొక్క క్షేమ స్థితి మరలా తిరిగి వచ్చింది. మరి యోబు గారి యొక్క స్నేహితుల కొరకు ఈయన ఎందుకు చేశాడు ప్రార్థన అంటే 7, 8, 9 వచనాల్లో చెప్పబడుతున్నది. ఈ స్నేహితులు, యోబు గారి యొక్క స్నేహితులు దేవునికి విరుద్ధంగా ఉన్నారట. దేవుడే స్పష్టంగా చెప్పాడు, మీరు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, మీరు వెళ్ళి యోబుతో ప్రార్థన చేయించుకోండి అని చెప్పాడు. మరి ఈ స్నేహితులు 7 దినాల పాటు యోబు యొక్క పరిస్థితిని గమనించి స్నేహితులుగా ఉన్నప్పుడు 7 దినములు ఉండి ఆయన బాధలో పాలు పంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని ఎక్కడ నశింప చేస్తాడోనని యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. యోబు ప్రార్థన చేయగా స్నేహితులతో పాటు ఈయన యొక్క క్షేమస్థితి తిరిగి వచ్చింది. కాబట్టి స్నేహితులు అనేవాడు తన స్నేహితుడు ఎక్కడున్నప్పటికీ కూడా, తన స్నేహితుడు ఇబ్బందిలో ఉంది మీకు తెలిస్తే, కష్టాలు ఉన్నట్లు మీకు తెలిస్తే, బాధలు ఉన్నట్టు మీకు తెలిస్తే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నా క్లాస్మేట్ ఒక ఆయన వారి యొక్క బిడ్డలకి వివాహము చేయాలనుకుంటున్నాను అన్నయ్య, నువ్వు సేవకునిగా ఉన్నావు కదా ప్రార్థన చెయ్యి అని అడిగాడు. అలాగే 3 బిడ్డలు 2 బిడ్డలకి ప్రార్థన ప్రేయర్ మరి వివాహం కూడా అయిపోయింది. అప్పుడే 3వ బిడ్డ వివాహం కొరకు ఎదురు చూస్తున్నానని అన్నాడు. అంటే ఆయన ఏమి కోరుకున్నాడు? ఇప్పుడు ప్రార్థన కోరుకున్నాడు. ఒకవైపు స్నేహితుడు, ఒకవైపు సేవకుడుగా ఉన్నాడు గనక ప్రార్థన చెయ్యన్నయ్య అని అడిగాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి స్నేహితులు అనేవారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే స్నేహితులను క్షమించాలి, స్నేహితులను మరి ఆత్మీయంగా నడిపించాలి, స్నేహితులకు సహాయం చేయాలి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే నీవు నిజమైన స్నేహితుడవు అనిపించుకుంటావు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా ఆలోచన చేయండి. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మీరందరూ పరిశీలన చేయండి. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండండి. మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఒక రకమైన స్నేహబంధము మరి ఇతరులతో కలిగి ఉన్నారేమో, ఇప్పుడైనా ఇక నుంచైనా మీరు దేవుని వాక్యానికి లోబడి 4 వ్యక్తులతో స్నేహము చేయవద్దని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, మొట్టమొదటి వ్యక్తి కోపచిత్తునితో స్నేహము చేయవద్దని సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది. ఎవరితో? కోపము ఉన్నవారితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఆ కోపంలో ఒకవేళ వాడు చేతిలో ఉన్నది ఏది పడితే అది విసిరేస్తే, అది నీకు తగిలితే నీవు ప్రాణాపాయంలోకి వెళతావు. 22-24 మాటలు రాయబడి ఉన్నవి. రెండవది 13వ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో నీవు మూర్ఖులతో సహవాసము చేయొద్దు అని రాయబడి ఉన్నది. ఒకవేళ నీవు మూర్ఖులతో సహవాసము చేసావంటే అది నిన్ను చెరగొడతాది అని అక్కడ రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే నీవు దుర్జనులతో సహవాసము చేయొద్దని రాయబడి ఉంది. ఒకవేళ నీవు దుర్జనులతో సహవాసం చేస్తే నీవు పాడైపోతావు. కాబట్టి నీవు దుర్జనులతో సహవాసము చేయొద్దని ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే నీవు తుంటరులతో సహవాసము చేయొద్దని రాయబడి ఉంది. నీవు ఒకవేళ తుంటరులతో సహవాసం చేస్తే నీతో పాటు నీ తండ్రికి కూడా అపకీర్తిని తెచ్చిపెడతావు. కాబట్టి నీవు కోపచిత్తులతో సహవాసం చేయొద్దు, మూర్ఖుడితో సహవాసం చేయొద్దు, దుర్జనులతో సహవాసం చేయొద్దు, తుంటరులతో సహవాసము చేయొద్దు. ఒకవేళ నువ్వు చేసావంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఒకవేళ నీవు దుష్ట సాంగత్యము చేసినట్లు, దుష్ట సాంగత్యము మంచి నడవడినే చేరుపును. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియవనస్తులారా, యవన బిడ్డలారా, మీరు చేసే స్నేహం ఎలాంటిదో తెలుసుకోండి. మీరు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోండి. నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టేవానిగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు నిన్ను ఆదరించేవానిగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు నిన్ను రక్షించేవానిగా ఉన్నాడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోండి. ఈ లోక రీతి స్నేహము కంటే దేవునితో స్నేహము చేస్తే ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను కరుణించి
విస్తృతంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. కాబట్టి అట్టి రీతిగా ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ యొక్క 2025 సంవత్సరపు స్నేహితుల దినోత్సవం రోజు నుంచి అయినా మీ ఆలోచన మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ నడవడికను సరిదిద్దుకోండి. అట్టి రీతిగా ప్రార్థన పూర్వకంగా మీరు ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ నా వందనములు.